స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరొకసారి ఈరోజు శనివారం ప్రభువానైనా నీ ప్రేమిడ గృహంలో చేరి ప్రార్థన చేయడానికి చూపిన కృపను బట్టి వందనాలు. నిన్న దినాన ప్రభువానైనా 50 కేజీల రైస్ ప్యాకెట్ ప్రభు మందిరం సేవలో ప్రభు భోజనాలు ఏర్పాటు చేయడం కోసం ప్రభు నీ విడుదల ప్రేమగా ఇచ్చి ఉండగా నష్టమున్న కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మన అక్కను మీరు ప్రేమించి ఇచ్చిన సంతానాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. హనేమను దర్శించండి, బలపరచండి తండ్రి. నీ బిడ్డకు మంచి భవిష్యత్తును, మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. సమృద్ధితో ఈ కుటుంబంలో నింపండి తండ్రి. నేను పొలం కొనుక్కోవాలని ఆలోచన చేస్తుండగా తండ్రి నీ బిడ్డలు చక్కని పొలం కొనుక్కోవడానికి మీ సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి. మార్గ ద్వారాలు తెరచండి. ఈ వందనములు స్తోత్రంలో అక్కడ నన్ను మీరు ప్రేమించి ప్రభు మీ బిడ్డలు రక్షించుకున్నారు. నీకు వందనాలు స్తోత్రాలు. మీ బిడ్డల పొదువులు, కొరతలు, అక్కర్లు, అవసరతలు సమస్తం మీకు తీర్చండి ప్రభా. మీ బిడ్డలు ఈ ప్రాంతం నివసిస్తుండగా నెమ్మది కలిగి ఉండడానికి సహాయం చేయండి. ప్రతి ఆటంకంలో యేసుక్రీస్తునామములో కొట్టివేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ ప్రాంగణం అంతట్లో తల్లి నీ మహిమ చేత, నీ వెలుగు చేత నింపండి. నీ బిడ్డలకు రూపించమని, వ్యతిరేకంగా రూపించమని ఏ ఆయుధం వర్ధిల్లకూడదయ్యా తండ్రి. నేను అగ్ని కంచేసి మీరు కాపాడమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. శత్రువు అధికారం అంతా తొలగించి ప్రభు నీ వెలుగు చేత నింపి, నీ దీవెన చేత నింపి మీ బిడ్డల పట్ల నీ కృప చూపమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభునందు ప్రయాస వ్యర్థం కాదని వాక్యములు సెలవిస్తాను. నమ్మకంగా వస్తుండగా ప్రభు నమ్మకస్తులకు మెండుగా దీవెనడానికి సెలవిస్తున్నాను. నీకు స్తోత్రాలు తండ్రి. మీ మెండైన దీవెన చేత నింపండి ప్రభువనైనా. విస్తారమైన మాటలలో దోషముండక మానదని నీ వాక్యం ప్రకటిస్తూ ఉంది తండ్రి. నేను మేము విస్తరించిన మాటలలో ఏ దోషమున యేసు రక్తంలో కొట్టివేసి మరొకసారి మమ్మల్ని పాదక సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తున్నాను స్వామి. అదేవిధంగా ప్రభు సిస్టర్ కోటపడ ప్రాంతంలో పరిచయం జరిగిస్తుండగా ఆ గోడల గురించి ప్రార్థన చేస్తున్నామయ్యా. ప్రభావనైనా సిస్టర్ యొక్క భర్త ఇంకా అజ్ఞానంగా ప్రభావనైనా ఆయన విగ్రహ సంబంధ విషయాలలో పాల్గొనప్పుడు పొందుతున్నారు. క్షమించు ప్రభా, గద్దించు ప్రభావనైనా. కుటుంబాల్లో నీ సేవకురాలు తండ్రి ఆయన సేవ పరిచయం జరిగిస్తూ ఉంది. ఆత్మల పట్ల భారం కలిగి, ప్రార్థన జీవితం కలిగి కుటుంబంలో ప్రభావనైనా ఎవరు సహకరించేవారు లేకపోయినా నిలబడుకొనుందయ్యా. ఈ బిడ్డ ప్రభావనైనా నాయన సంతోషపడినట్టుగా, కుటుంబం అంతా రక్షించబడినట్టుగా, గ్రామంలో ఎటువంటి అవమానం జరగకుండా తండ్రి నాయన నీ బిడ్డల గోడవను మీరు విడిపించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఆయన కుమార్తె పల్లవిక గురించి ప్రార్థన చేస్తున్నాను. బిడ్డ వివాహము ఘనంగా జరగటానికి మీ సహాయాన్ని పంపించండి. అల్లుడి విషయంలో ఏదైనా జాబ్లో సెటిల్ అవడానికి సహాయం చేయండి ప్రభువా. బయటికి ఎటువంటి నిందలు, ఎటువంటి అవమానం, ఎటువంటి పరిస్థితులు లేకుండా మీ బిడ్డల కుటుంబాన్ని మీరు కాపాడమని, భద్రపరచమని ప్రార్థన చేయించినాడు ప్రభువా. ఆయన మా ప్రార్థన అంగీకరించము, ప్రార్థన ప్రతిఫలం దయచేయము. మరొక చిన్న బిడ్డ కూడా ప్రభువా నాయన అనిమతో ప్రభువా నాయన సహవాసంగా ఉంటుండగా ఆ బిడ్డ కూడా మంచి ఆరోగ్యం, వారి తల్లిదండ్రులు కూడా దీవించండి తండ్రి. నీ బిడ్డలు చదువులలో మీరు తోడుకుండండి అయ్యా. నీ బిడ్డల పట్ల నీ కృప చూపమని ప్రార్థన చేస్తున్నాను. నీ బిడ్డల ప్రభా ప్రత్యేక మంచి భోజనాలు ఏర్పాటు చేశారు ప్రభా. అయినా మీ బిడ్డలు భోజనాలు చేసిన అష్టముల కుటుంబాన్ని మీరు దీవించండి ప్రభా, ఆశీర్వాదించండి ప్రభా. మాతో పాటు సేవలో పరిచర్యలో ప్రభు వచ్చినటువంటి నవీన్ బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ బిడ్డను కూడా ప్రభు విస్తారంగా నీ సేవలు వాడుకోమని, మీ నామానికి మహిమకరంగా ఈ కార్యము జరిగించండి. మమ్మల్ని సాధనాలుగా మీరు నిలబెట్టుకున్నందుకు స్తోత్రాలు తెలియజేస్తూ అడుగుపెట్టిన ప్రతి గృహంలో నీ శాంతి, సమాధానం, నెమ్మది ఆ కుటుంబానికి దీవెన వచ్చినట్టుగా మమ్మల్ని సాధనాలుగా మీరు వాడుకోమని సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాను తండ్రి.